Hello everyone, a very warm welcome to my channel. ఇంతవరకు కూడా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ నా వాయిస్తో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. వై బికాస్ థ్రోట్ ఇష్యూస్ ఉన్నాయి. సో బట్ టైం అయితే నియర్ బై ఉంది కాబట్టి ఈ ఈసెట్ రిలేటెడ్గా కొన్ని ఇంపార్టెంట్ టిప్స్, మీరు చీట్ కోడ్స్ అని పిలుస్తారు, నేను ఇంపార్టెంట్ టిప్స్ అని చెప్తున్నాను, వాటిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ మరీ ఒకటి ఏంటి అంటే, ఈ చీట్ కోడ్స్ అనేది ఎవరైతే బాగా ప్రిపేర్ అవ్వలేకపోయారో చాలా రీజన్స్ బట్టి, సెమ్ ఎగ్జామ్స్ బట్టి, అండ్ అలానే ఈసెట్ ఎగ్జామ్లో అట్లీస్ట్ పాస్ అయినా అవ్వాలి, మేమైతే మా బాటర్ని క్లియర్ చేసుకోవాలి, ఒక కాలేజ్లో అయితే మాకు సీట్ తెచ్చుకోవాలి అనుకున్న వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా చూసుకుంటే మంచిదే, నో ప్రాబ్లం అట్ ఆల్. ఓకే, అంతే తప్ప కంప్లీట్గా చీట్ కోడ్స్ మీద డిపెండ్ అవ్వండి అని నేనైతే చెప్పను. మన ప్రిపరేషన్ అనేది మనకి ఎప్పుడైనా ఉండాలి. అలా ఉన్న రోజే మీరు మంచి ర్యాంకుల్ని క్రాక్ చేయగలుగుతారు తప్ప ఏదో లక్ ఫేవర్ చేస్తే మంచి ర్యాంక్ వస్తే ఓకే, బట్ హార్డ్ వర్క్ ఉంటేనే మంచి ర్యాంక్ వస్తుందని నమ్ముతాను. లక్ ఫేవర్ చేస్తే కూడా అప్పుడప్పుడు రావచ్చు. ఓకే, బట్ ఈ చీట్ కోడ్స్ అనేవి మీరు పాస్ అవ్వడానికి, మీలో కాన్ఫిడెన్స్ పెంచడానికి ఎగ్జామ్కి ముందు చెప్పేవి. అంతే, నెల రోజులు 2 నెలల ముందు నుంచి అడుగుతూనే ఉన్నారు. ఎందుకు నేను పెట్టలేదంటే, ముందే మీకు చెప్తే మీరు ఎక్కడ ప్రిపరేషన్ ఆపేస్తారేమో అని చెప్పి నేను చెప్పలేదు. ఓకే, సో ఎప్పుడు కూడా ఇలాగే ఒక 1 వీక్ అలా ఉన్నప్పుడు పెడతా. సో సేమ్ దిస్ టైం కూడా. ఓకే, అంతకన్నా ముందు నేను చెప్పాల్సింది ఏంటి అంటే, ఏపీ టిఎస్ ఈసెట్ రిలేటెడ్గా 2023లో కెమిస్ట్రీ, ఫిజిక్స్ రిలేటెడ్ కొన్ని బిట్స్ పెట్టడం జరిగింది. అవి లింక్స్ ఇస్తాను, చూడండి. అండ్ 2024లో కెమిస్ట్రీ రిలేటెడ్ గన్ షాట్ బిట్స్ అయితే పెడుతున్నాం, అవి చూడండి. చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే, మీకు ఆ కాన్సెప్ట్స్ తెలిసాయి అనుకోండి, అట్లీస్ట్ కొన్ని బిట్స్ అయినా, మళ్ళీ చెప్తున్నా, అవే వస్తాయి అని చెప్పలేం. ఒకవేళ రావచ్చు, రాకపోవచ్చు, బట్ ఏ ప్రిపరేషన్ లేదు, డైరెక్ట్గా వెళ్ళి బుక్లెట్లో పెట్టేసి వచ్చేసాము, ఆన్లైన్ ఎగ్జామ్ చేసి వచ్చేసాము అన్న దానికన్నా ఎంతో కొంత బిట్స్ సాల్వ్ చేసామని మీకైనా ఉంటుంది. ఒకవేళ అవే మోడల్స్ నిజంగా వస్తే ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ టు యూ. ఒకవేళ రాకపోయినా ఈ ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళేటప్పుడు ఓకే, నేను ఇంత ప్రిపేర్ అయ్యాను కదా అని చెప్పి మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఎంతో కొంత వస్తుంది. సో దట్స్ వాట్ మై మెయిన్ మోటో. అవన్నీ చూడండి, డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తా, ఇంకా వీడియోస్ కూడా పెడతాం, అవి కూడా చూడండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నేను చెప్పే ఇందులో టిప్స్ అన్నీ కూడా జెన్యూన్ టిప్స్, ఫేక్ టిప్స్ ఏమి చెప్పను. లాస్ట్ ఇయర్ నుంచి మళ్ళీ మాడిఫై చేసుకున్న కొన్ని టిప్స్ ఉన్నాయి. అంటే కొన్ని లాస్ట్ ఇయర్ చెప్పినవి అప్లికబుల్ కాలేనివి కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా ఈసారి చెప్పట్లే. ఓన్లీ జెన్యూన్ టిప్స్ చెప్తా. ఫస్ట్ ఏంటి, మీరు కొంత ప్రిపేర్ అయినా, ఎంతో కొంత ప్రిపేర్ అయినా మీకు మినిమం బేసిక్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. ఎంపీసీలో కావచ్చు, మీ కోర్లో కావచ్చు. మ్యాక్సిమం కోర్లో ఎక్కువ ఉండొచ్చు. అవుట్ ఆఫ్ 200 మార్క్స్ మీకు మీ ఓన్ నాలెడ్జ్తో ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళగానే, ఎగ్జామ్ ఓపెన్ అవ్వగానే ఉన్న 180 మినిట్స్లో డైరెక్ట్గా అన్ని ఒకే ఆప్షన్లో పెట్టేయడం కాదు. ఇఫ్ సపోజ్ మీరు ఒకే ఆప్షన్లో అన్ని పెట్టేశారనుకుంటే, ఫర్ సపోజ్ 200 బిట్స్లో 50 మార్క్స్ ఇస్ ది పాస్ మార్క్ అన్ని కేటగిరీస్కి, ఎక్సెప్ట్ ఎస్సీ ఎస్టీకి దెర్ ఈస్ నో క్వాలిఫైయింగ్ మార్క్స్. మీరు డైరెక్ట్గా ఎటువంటి ప్రిపరేషన్ లేకపోయినప్పటికీ కూడా మీ ఉన్న కొంచెం నాలెడ్జ్ని కూడా యూజ్ చేయకుండా ప్రతి ఒక్క బిట్టు 200 బిట్స్ కూడా ఆప్షన్ బి పెట్టేశారు అనుకోండి. ఫర్ సపోజ్ మీరు ఏదో ఒక బ్రాంచ్, మెకానికల్ బ్రాంచ్ అనుకుందాం, మీ కీ పేపర్ వచ్చినప్పుడు ఆప్షన్ బి ఓన్లీ 49 బిట్స్ మాత్రమే ఉన్నాయి అవుట్ ఆఫ్ 200. కానీ మీరు అన్ని 200 బిట్స్ కూడా ఆప్షన్ బినే పెట్టారనుకుందాం, అప్పుడు మీరు ఏమవుతారు? ఫెయిల్ అవుతారు. సో ఇక్కడ మనం చెప్పే చీట్ కోడ్ వర్కౌట్ కాదు, అందుకే అలా చెయ్యొద్దు అని మేజర్గా ప్రతి ఇయర్ చెప్తున్నాను. ఈ ఇయర్ కూడా మళ్ళీ చెప్తున్నాను, అర్థమైందా? అలాంటి తప్పులు ఎవరు చెయ్యొద్దు. ఓకే, నెక్స్ట్ టిప్ ఏంటి అంటే అట్లీస్ట్ మీ ప్రిపరేషన్తో మ్యాథ్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ అండ్ కోర్ కానీ అవుట్ ఆఫ్ 200 బిట్స్, ఇప్పుడు నేను చెప్పబోయే బిట్స్ నుండి కానీ, లేదా నేను మరీ చెప్తున్నాను, పీక్యూపీస్ ఒక 5 ఇయర్స్ పేపర్స్ అయినా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. లేదు, టైం లేదనుకుంటే ఎవరేం చేయలేం, అట్లీస్ట్ ప్రిపేర్ అయ్యి వెళ్తే మంచిది. ఓకే, ఇప్పుడు ఇవన్నీ మీకున్న నాలెడ్జ్తో కానీ, మనం పెట్టే మోడల్స్ కానీ, పీక్యూపీస్ కానీ, మీరు ఎంతో కొంత ప్రిపేర్ అయిన నాలెడ్జ్ కానీ, చదివిన నాలెడ్జ్ కానీ ఉంటే మినిమం 200 బిట్స్ కూడా స్టార్టింగ్ 1 అవర్లో ప్రతి బిట్టు చదవండి. ప్రతి బిట్టు అని చెప్తున్నాను నేను, 1-2 బిట్లు కాదు, ప్రతి బిట్టు టచ్ చేయండి. డైరెక్ట్గా పెట్టడం కాదు, ప్రతి బిట్టు టచ్ చేసి మీరు మినిమం ఓకే కాన్ఫిడెంట్గా ఉన్నాను, ఇది ఆన్సర్ వచ్చేలా ఉంది అని చేస్తే మినిమం ఒక 50 into మినిమం 20 బిట్స్ అయినా, మినిమం చెప్తున్నాను,
మాక్సిమం 25-30 బిట్స్ కూడా రైట్ అవ్వచ్చు, నేను కాదనట్లే, మినిమం అని చెప్తున్నాను. 15 to 20 బిట్స్ అయినా ఆ బేసిక్ వెరీ ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి, అవి కోర్లోని ఎంపీసీలోనే అయినా జరగవచ్చు. ఒక 15 to 20 బిట్స్ అయినా మీరు క్లిక్ ఆన్ చేయండి, మిగతా బిట్స్ ఏవి టచ్ చేయొద్దు. అంటే టచ్ చేయొద్దు అంటే చూడండి బట్ ఆన్సర్ చేయొద్దు. 15 to 20 అయినా ఇలా మీ నాలెడ్జ్తో పెట్టే బిట్స్ ఉండాలి, పక్కా ఉండాలి. నెక్స్ట్ టిప్ ఏంటి అంటే రిమైనింగ్ బిట్స్లో మీకు చాలా సార్లు ఒక టిప్ ఆల్ ది అబో ఇస్తాడు. మ్యాక్సిమం ఇది మనకి కోర్లో అడుగుతాడు అండ్ కెమిస్ట్రీలో అడుగుతాడు, ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్లో రేర్ కేసెస్లో ఆల్ ది అబో వస్తుంది. ఓకే, ఈ కోర్ అండ్ కెమిస్ట్రీలో ఆల్ ది అబో కానీ లేదా సెలెక్ట్ ఎనీ 2, ఐ మీన్ అది ఆప్షన్ బి అండ్ సి, ఓకే, లేదా ఆప్షన్ సి అండ్ డి, బోత్ ఆప్షన్ ఏ అండ్ బి అలా వస్తాయి కదా, అవి కూడా సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇఫ్ మీకు ఆ క్వశ్చన్ చదివి ఆ క్వశ్చన్లో బోత్ ఏ అండ్ బి అని ఉంది అనుకోండి, మీకు ఆ క్వశ్చన్ మీద ఎటువంటి ఐడియా లేదు, అప్పుడు బోత్ ఏ అండ్ బికి వెళ్ళండి. ఒకవేళ క్వశ్చన్ చదివినా మీకు ఏమైనా ఐడియా ఉందనుకోండి, ఇది బోత్ ఏ అండ్ బి కాదు ఏదో ఇంకో ఆప్షన్ అయ్యి ఉంటే ఆప్షన్ పెట్టండి. బట్ ఆ క్వశ్చన్ మీద ఎటువంటి ఐడియా లేకపోతే బోత్ ఏ అండ్ బినో బోత్ సి అండ్ డినో వెళ్ళండి. ఓకే, ఇది నెక్స్ట్ ఇంపార్టెంట్ గా అడిగేది. ఆల్ ఆఫ్ ది అబోవ్ కానీ బోత్ ఏ అండ్ బి కానీ మీరు చూడండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎవ్రీ ఇయర్ చెప్పే టిప్స్ ఏవి చూస్తారని మళ్ళీ పెట్టడం జరుగుతుంది. నన్ అనే ఆప్షన్ ఉంటుంది, లేదా అన్డిఫైన్డ్, ఓకే, నాట్ డిఫైన్డ్, ఓకే ఓకే ఈ ఆన్సర్స్ ఏవి కూడా పెట్టొద్దు, చూస్ చేసుకోవద్దు. మాక్సిమం ఇవి ఇలాంటివి ఏమి ఇవ్వరు, ఆన్సర్ లేని క్వశ్చన్స్ ఇవ్వరు. ఓకే, కొన్ని సార్లు ఏమవుతుందంటే ఈసెట్ ఎగ్జామ్ టైంలో ఏమవుతుందంటే కొన్ని సార్లు మీకు ఖచ్చితంగా కూడా మీరు ఆన్సర్ ఇప్పుడు 1, 2, 3, 4 అనే ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇందులోని మీరు ఆన్సర్ చేస్తారు కదా, ఆన్సర్ చేసేటప్పుడు ఓకే, ఇప్పుడు సెకండ్ ఆన్సర్ మీరు ఆన్సర్ చేసేసారు, బట్ ఈ పర్టికులర్ క్వశ్చన్ కి అసలు ఆన్సరే తప్పు ఉంటుంది. అలాంటప్పుడు మీకు ఏమవుతుంది, ఆన్సరే తప్పు ఉంటుంది అనుకున్నప్పుడు ఆన్సరే లేదు, ఈ 4 ఆప్షన్లో ఆన్సర్ లేదు, కానీ మీరు ఏదో ఒక ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకున్నారు అన్నప్పుడు +1 యాడ్ అవుతుంది. ఓకే, అసలు ఇచ్చిన 4 ఆప్షన్స్ లోనే ఆన్సర్ లేదు, బట్ మీరు ఆ క్వశ్చన్ కి అటెంప్ట్ చేశారు కాబట్టి ఒక 1 మార్క్ పడిపోతుంది మీకు, అవి కూడా చూసుకోండి జాగ్రత్తగా. ఓకే, నెక్స్ట్ ఇది చేసి ఈ 15 to 20 బిట్స్ మినిమం ప్రిపేర్ అయి వచ్చిన ఉంటే ఇందులో నుండి అట్లీస్ట్ ఒక 2 to 3 బిట్స్ అయినా మీకు కలిసి వస్తే ఇక్కడ ఒక 20 బిట్స్ అయినా యాడ్ అవుతాయి, మీకు 20 బిట్స్ అయినా యాడ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. ఏది 15 to 20 అని చెప్పాను కదా, పోనీ ఇక్కడ 15 to 17 అయినా ఇందులో ఒక 3 to 4 అయినా మినిమం 20 బిట్స్ అనుకోండి. ఇలా ఎలా ఇప్పుడు మనం అనుకున్న ట్రిక్స్ అన్ని బట్టి. ఓకే, నేను ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్ గా మీకు 15 to 20 వస్తాయని చెప్తానంటే మీరు మినిమం ఒక 3 to 4 డేస్ స్పెండ్ చేయండి, లేదా ఎంత టైం ఉంటే అంత స్పెండ్ చేసి లాస్ట్ మూమెంట్ లో అయినా నేను పెట్టే వీడియోస్ ఉంటాయి కదా అవైనా చూసి వెళ్ళండి. అప్పుడు ఆ మినిమం 15 to 20 బిట్స్ అయినా కూడా అట్లీస్ట్ రావడానికి ఒక స్కోప్ ఉంటుంది. ఇప్పుడు అన్ని దారులు మూసుకుపోయాయి, 15 to 20 బిట్స్ అయిపోయాయి, అదంతా అయిపోయిన తర్వాత ఇంకా మీ దగ్గర ఛాన్స్ లేదు. మనం ప్రీవియస్ ఇయర్స్ లో చూస్తుంటే ఆప్షన్ నెంబర్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి నుండి మాక్సిమం టైమ్స్ ఆప్షన్ బి, ఆప్షన్ సి ఎక్కువ సార్లు అడుగుతున్నాడు. ఆప్షన్ బి అండ్ ఆప్షన్ సిని మాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ అడుగుతున్నారు. ఇప్పుడు మీకున్న నాలెడ్జ్ పెట్టి ఫస్ట్ పెడతారు, సెకండ్ మన వీడియోస్ నుంచి కొన్ని పెడతారు, థర్డ్ నేను చెప్పే ట్రిక్స్ ఆల్ ఆఫ్ ది అబోవ్, నన్ను సెలెక్ట్ చేయకపోవడం, నాట్ డిఫైన్ సెలెక్ట్ చేయకపోవడం అండ్ బోత్ ఏ అండ్ బి సెలెక్ట్ చేయడం, వాటి నుంచి కొన్ని పెడతారు. అండ్ ఫైనల్లీ ఇంకా మీకు ఎటువంటి చాయిస్ లేదు అనుకున్నప్పుడు ఏం చెయ్యాలి అంటే మీరు ఆప్షన్ బిని కానీ ఆప్షన్ సిని కానీ పెట్టండి. మళ్ళీ ఇందులో తప్పు చేయొద్దు, ఆప్షన్ బికి 50 బిట్స్, ఆప్షన్ సికి 50 బిట్స్, ఓకే అలా చేయొద్దు. అలా చేస్తే మళ్ళీ ఫెయిల్ అయిపోవడానికి ఛాన్సెస్. ఓకే, ఇక్కడ ఆప్షన్ బి ఐదర్ ఆప్షన్ సి పెట్టుకోండి, అప్పుడు టోటల్ మీకు 50 అయినా పక్కా వస్తాయి, లేదా 50 to 60 బిట్స్. లాస్ట్ ఇయర్ కూడా చాలా మంది కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేశారు, అన్నయ్య పాస్ అయ్యాము అని చెప్పి. 50 to 60 మధ్య వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఈ బార్డర్ ని క్లియర్ చేసుకున్నారు. మీ లక్ బాగుంటే చాలా సార్లు లక్ తో బేస్ చేసుకుని వెళ్ళిన వాళ్ళకి చాలా మంచి మార్క్స్ కూడా రావచ్చు. ఇవి జెన్యూన్ టిప్స్. రిమైనింగ్ చెప్పేవన్నీ కూడా నేను అనట్లేదు, అవి యూజ్ అవుతాయని నేనైతే అనుకోవట్లేదు. లాస్ట్ టైం నేను ఒక టిప్ చెప్పాను, ఆప్షన్ 1, 2, 3, 4 ఉంటే ఏదైతే ఆప్షన్ 1, 2, 3, 3.5 ఉందో ఇందులో ఏదైతే ఆప్షన్ చిన్నదుందో పెద్దదుందో ఈ రెండు కాకుండా మధ్యలో ఉన్న ఆప్షన్ సెలెక్ట్ చేయండి. బట్ ఇట్స్ నాట్ వర్కింగ్ యాజ్ పర్ లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్. సో
ఈసారి నేను మీకు చెప్పట్లేదు అందుకే. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే మ్యాథ్స్ ఉంది కదా, మ్యాథ్స్ లో సర్కిల్స్ కొనిక్ సెక్షన్స్ ఉంటాయి కదా, మీకు వాడు ఆప్షన్స్ ఇస్తాడు చూసారా, 0 1 2 -1 అని. అండ్ కొనిక్ సెక్షన్స్ లో x² + 2gx + y² + 2fy ప్లస్ అని సర్కిల్స్ కి ఉంటాయి కదా మనకి, ఎలిప్స్ లో కానీ సర్కిల్స్ లో కానీ. ఈ మీకు ఒకవేళ వర్కౌట్ అయితే కనుక కొన్నిసార్లు అవుతుంది, ఈ ఈక్వేషన్ లోని ఈ వాల్యూస్ ఉన్నాయి చూసారా, ఈ వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసి చూడండి. ఇలా ఉంటాయి కదా, ఫర్ సపోజ్ మీకు 0,1 -1,1 2,1 3,1 అని ఇచ్చేస్తే ఇక్కడ మనకి x² + y² ఇంకేదో సంథింగ్ 2 = 0 అన్నాడు అనుకోండి, x ప్లేస్ లో 0 y ప్లేస్ లో 1. ఎప్పుడైతే ఈక్వేషన్ LHS RHS ఈక్వల్ అవుతుందో ఆ ఆప్షన్ ని తీసుకొచ్చి ఇందులో పెట్టాలి. ఇప్పుడు x ప్లేస్ లో 0 y ప్లేస్ లో 1 పెట్టేటప్పుడు =0 వచ్చింది అనుకుందాం, లేదా =0 కాకుండా అక్కడ 2 ఇచ్చాడు అనుకుందాం. ఈ రెండింటిని సాల్వ్ చేస్తే 2 వచ్చింది అనుకుందాం. అప్పుడు ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈ వాల్యూ ఈక్వల్ వచ్చిందో దాన్ని ఆప్షన్ కింద సెలెక్ట్ చేసే స్కోప్ అయితే కొన్నిసార్లు ఉంటుంది. ఓకే, అది కూడా యూజ్ చేయండి. ఓకే, ఆఫ్టర్ దట్ ఆల్ యూజింగ్ ఈ టిప్ కి వెళ్ళండి. ఓకే, దిస్ ఈస్ మై జెన్యూన్ టిప్స్. ఓకే, నేను పెట్టే వీడియోస్ అన్ని ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.